హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు వీరమల్లుడు సాహసాలు. ఈ కథను రచించిన వారు సీతంరాజు గారు. వీరమల్లుడు జయంతి నగరంలో పేద కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి తండ్రి చేతుల మీదగానే పెరుగుతున్నాడు. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్లవాడంటే అంతా అసహ్యించుకోవటం మొదలుపెట్టారు. దానికి తగ్గట్లు అల్లరివాడిగా తయారయ్యాడు. ఎవ్వరూ దగ్గరికే చేరనిచ్చేవాళ్ళు కారు. అసలు మాట్లాడరు. తండ్రి మాత్రము గారాబంతో ప్రాణసమంగా పెంచుకుంటున్నాడు. వీరమల్లుడి తండ్రి గోపయ్యమల్లుడు. కష్టపడి సంపాదించటము, సంపాదించిన దాంతోనే అంతో ఇంతో గంజి త్రాగి తృప్తి పడటము, సూర్యోదయంతోనే సమీపానున్న అడవికి పోయి కట్టెలు కొట్టుకొని రావటము, అవి అమ్ముకోవటము నిత్యకృత్యంగా పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో వీరమల్లుణ్ణి ప్రేమించడం వలన అతని కోరింది తెచ్చి ఇవ్వటం వరకే గాని అతని భవిష్యత్తుకు తాను చేయాల్సిన కృషి గురించి గాని యోచించేవాడు కాదు గోపయ్యమల్లు. తనేమో తన వృత్తేమో తన వరకే కష్టాన్ని పెట్టుకునేవాడు. వీరమల్లుడికి 12వ ఏడు వచ్చింది. డొక్క పొడిచిన అక్షరం ముక్క లేకుండా పోయింది. చదువుకొనమని స్కూల్కి పంపిస్తే తోటి కుర్రవాళ్లతో పిచ్చి దయ్యం కథలు చెప్తూ ఉండేవాడు. మాస్టారు కేకలు వేసేవారు. చదువుకోవాలనే అభిలాష అతనిలోనూ లేదు. చెప్పించాలని ప్రయత్నం చేసి తండ్రి గోపయ్యమల్లు విసిగెత్తిపోయాడు. తండ్రి గారాబం ఎక్కువ అవటం వలన వీరమల్లుడిలో సోమరితనము, అల్లరి ఎక్కువైంది. బడికి వెళ్లే పిల్లల్ని వెళ్ళనీయకుండా వాళ్ళ చేతుల్లోని తాటాకు పత్రాల్ని నిరంకుశత్వంగా లాగి ఏ కాలవల్లోనో మురుగుంటల్లోనో పారవేయటము, అస్తమానము చెట్లెక్కి కోతి కొమ్మొచ్చి గూడుం బిళ్ళ ఆడటము, కాలవల్లో పడి ఈదటము, తనకి తినాలని అనిపించినవి, తాను కావాలనుకున్న ఫలాలని ఎవరి పెరట్లో ఉన్నా సరే గబాలన గోడలు దూకి కోసుకొని తినటం, ఇటువంటి ఎన్నో రకాలైన అల్లరి పనులన్నీ తోటి స్నేహితులతో కలిసి చేస్తుండేవాడు. ఆ గ్రామ ప్రజలందరికీ పసితనంలోనే విరోధిగా అయ్యాడు వీరమల్లుడు. తన కొడుకును మందలించి మంచి మార్గంలో పెట్టుకోకపోతే తండ్రి గోపయ్యమల్లుని పుత్రుడు వీరమల్లుడు కూడా గ్రామ బహిష్కరణ చేయబడతాడు అని గ్రామాధికారులు గోపయ్యమల్లుడిని పిలిపించి హెచ్చరించారు. అంతవరకు వీరమల్లుని గురించి పట్టించుకోని గోపయ్యమల్లుడికి తన కొడుకు దుండగాలని గురించి, వాటిని ఆపే మార్గం కోసము అనేక విధాలా యోచించాడు. అనేక రకాలైన ప్రయత్నాలు చేశాడు. కానీ వీరమల్లుడిలో మార్పు తేలేకపోయాడు. వీరమల్లుడికి విద్యాబుద్ధులు చెప్పమంటే ఏ గురువు అంగీకరించేవాడు కాదు. దగ్గరకు చేరనీయటం లేదు. 12 సంవత్సరాలు పైన పడ్డ చదువు రాని సుంటగా తయారయ్యాడు. అల్లరి పనులు దినదినానికి ఎక్కువైతున్నాయి కానీ తగ్గటం లేదు. తను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. క్రమేపీ తనలో ఉన్న ఆశ నశించి తనకి మనోవ్యాధిగా వీరమల్లుడి విషయం పట్టి పీడించసాగింది. ఇంత మనోవ్యాధితో మంచం పట్టిన గోపయ్యమల్లుడికి క్రమేపీ శక్తి సన్నగిలింది. చావు బ్రతుకుల మధ్య పడి కొట్టుకుంటున్న అతడిని చూసే నిమిత్తమైన తన కొడుకు వస్తాడనుకున్నాడు. కడసారిగా కొడుకును చూడాలన్న అభిలాష ఎక్కువైంది. లేని ఓపిక తెచ్చుకుంటూ నెమ్మదిగా లేచి ఆసరాగా మూలనున్న కర్ర పట్టుకొని ఒకసారి పొడిగా దగ్గుతూ అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరి బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టి వీధిలో అడుగుపెట్టి తల పైకెత్తి చూశాడు గోపయ్యమల్లు. అతని ఆనందానికి అంతులేదు. ఏ పుత్రుడి కోసమైతే ఎదురు తెన్నులు చూశాడో, ఏ తనయునైతే చూడాలన్న అభిలాషతో ఆరాటపడుతున్నాడో, తన కుమారుడు అప్పుడే గబగబా ఇంటివైపుకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ బాలుని ఆకారము విచిత్రంగా కనిపించింది. దుస్తులు బురద కొట్టుకొని ఉన్నాయి. వాళ్ళంతా బురద. అతని ఆకారం బట్టి చూస్తుంటే ఎవరితోనో తగువులాడి వస్తున్నట్లు అనిపించింది. అతని నడకలో ఉన్న తొందర, చూపుల్లో ఉన్న భయము గోపయ్యమల్లులో కూడా ఏదో తెలియని భయాన్ని రేకెత్తించింది. అయ్యా, ఎదురుగా వస్తున్న తండ్రి చేపట్టుకుంటూ ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు వీరమల్లుడు. ఎంతకాలానికి వచ్చావురా అబ్బి? ఇప్పటికి గుర్తొచ్చాడట్రా ఈ ముసలి తండ్రి? నన్ను ఇలా వదిలేస్తే నాకింక గతి ఎవర్రా అబ్బి అంటూ గట్టిగా కౌగలించుకొని కంటతడి పెట్టాడు గోపయ్యమల్లు. అయ్యా, ముందు నన్ను ఎవరికీ కనపడకుండా దాచేయాలి. నన్ను పట్టుకోవటానికి రాజభటులు వస్తున్నారు.
అంటూ తండ్రి మాటలు వినిపించుకోకుండానే కంగారుగా మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు వీరమల్లుడు. రాజభటులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారా? నువ్వేం తప్పు చేశావురా అబ్బి? ఆదుర్ధాతు అని వీధి వైపు కంగారుతో చూశాడు. రాజకుమారుడు నగరం బయట కాలువ ఒడ్డున ఆడుకోవటానికి వచ్చాడు. నేను ఆ జట్టులోనే ఆడుకుంటున్నాను. ఆటలో రాజకుమారుడు ఓడిపోయాడు. అతన్ని ఉడికించాను. అతను మట్టి ఉండలతో బురదతో నన్ను కొట్టాడు. నేను అతన్ని అక్కడ ఉన్న కాలువలోకి బలంగా తోశాను. అప్పటికప్పుడే ఎక్కడి నుంచి వచ్చి పడ్డారో రాజభటులు వచ్చి నన్ను పట్టుకుని మహారాజు ఎదుట నిలబెట్టారు. తన పుత్రుడు చెప్పిందే నిజమని నమ్మి నన్ను బందికారాలో వేయించాడు మహారాజు. వగరుస్తూ చెప్పుతూ ఆగాడు వీరమల్లుడు. ఎంత పని జరిగిందిరా అబ్బి? పొంగి పొర్లే దుఃఖం అణుచుకుంటూ అన్నాడు గోపయ్యమల్లు. అంతేనా అయ్యా? ఇంకా ఉంది. ఎవ్వరూ చూడకుండా సమయం కనిపెట్టి తప్పించుకొని పారిపోయి వచ్చాను. మార్గమధ్యంలో కొందరు భటులు నన్ను గుర్తుపట్టి పట్టుకోవాలని వెంబడించారు. వాళ్లకు చిక్కకుండా తప్పించుకొని వచ్చేశా అంటూనే మరొకసారి వెనక్కి తిరిగి చూసేసరికి రాజభటులు గుర్రాల మీద ప్రత్యక్షమయ్యారు. వాళ్ళను చూస్తూనే వీరమల్లుడికి నోటి వెంట మాట రాలేదు. భయంతో ఒళ్ళు కంపించిపోయింది. దీనంగా భటుల్ని తండ్రిని మార్చి మార్చి చూశాడు. రాజభటుల రాకకు కారణము ఈ కుర్ర వెధవ తప్పించుకొని పారిపోయి రావటమే. మీసం సవరించుకొని గోపయ్యమల్లు మాటలకి అడ్డు తగులుతూ అంటూ వీరమల్లు చెయ్యి పట్టుకున్నాడు గుర్రం మీద నుంచి గబ్బాలను దూకిన ఒక భటుడు. వీరమల్లు భయపడుతూనే తండ్రిని దీనంగా చూసి వలవల ఏడవసాగాడు. భటులు క్రోధావేశులై వీరమల్లు రెక్కలు విరిచికట్టి గుర్రం మీద ఎక్కించబోతూ ఉండగా గోపయ్యమల్లు అడ్డుగా వచ్చి బ్రతిమిలాడాడు. వాళ్ళు వినిపించుకోలేదు. గోపయ్యమల్లు బ్రతిమిలాడటం మానలేదు. భటుల కాళ్ళు పట్టుకొని యాచించాడు. భటులు కోపంతో అతన్ని గట్టిగా తన్నారు. మరొక భటుడు తన వద్ద ఉన్న కొరడాతో గట్టిగా మోదాడు గోపయ్యమల్లుని. అసలే మనోవ్యాధితో మూలుగుతూ శుష్కించుకుపోయిన వృద్ధుడు గోపయ్యమల్లుడు భటుల నిరంకుశత్వానికి అప్పటికప్పుడే ప్రాణాల్ని విడిచిపెట్టాడు. అయ్యా! గొంతు పగిలేలా అరుస్తూ ఒక్క ఊపున భటుల బారి నుంచి విదిలించుకొని వచ్చి తండ్రి మీద పడి వలవలా ఏడ్చాడు వీరమల్లుడు. అప్పటికే తన తండ్రి చనిపోయాడని తెలుసుకున్నాడు. తండ్రి శవం మీద పడి ఉన్న వీరమల్లుడిని బలంగా 2 కొరడా దెబ్బలు కొట్టి గుర్రం మీద ఎక్కించుకున్నారు. అంతలో అతను చూస్తూ ఉండగానే దారికి అడ్డంగా ఉన్న గోపయ్యమల్లు శరీరాన్ని కాలితో పక్కకు నెట్టాడు మరొక భటుడు. ఆ సంఘటనను చూసిన వీరమల్లుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆ భటుణ్ణి ఒక్క దెబ్బతో చంపాలనుకున్నాడు. కానీ ఏం చేయగలడు? తాను బాలుడు, అందులోనూ చేతులు 2 కట్టేసి ఉన్నాయి. రాజభటులు వీరమల్లుణ్ణి తీసుకుని వెళ్ళి రాజుగారి ఎదుట హాజరుపరిచారు. రాజుగారు నవ్వి మీసం సవరించుకుంటూ గర్వంగా యువరాజు జగత్ సింగ్ను చూస్తూ, యువరాజా, నిందితుణ్ణి మీ ఇష్టం వచ్చినట్లు విచారణ చేసి సరైన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు రాజు. అలాగే నాన్నగారు అని లేచి నిలబడి పొడిగా దగ్గి వీరమల్లుణ్ణి చూశాడు. నన్ను పంట కాలువలోకి పడవేయటము నేరమా కాదా? సూటిగా ప్రశ్నించాడు జగత్ సింగ్. వీరమల్లుడు ఏదో ఆలోచనతో రెప్పవాల్చకుండా చూస్తూ కంటి వెంట నీరు కారుస్తూ నిలబడి ఉన్నాడు. యువరాజు ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి గాని అతను వేసే ప్రశ్నలు వినటానికి గాని ప్రయత్నిస్తూ ఉన్నట్లు కనిపించడం లేదు. సభాసదులు అంతా ఒకరినొకరు చిత్రంగా చూసుకున్నారు. నిన్నే సభ ప్రతిధ్వనించేలా గట్టిగా అరిచాడు మళ్ళీ జగత్ సింగ్. ఏమిటిది? తేరుకొని అడిగాడు వీరమల్లుడు. నన్ను పంట కాలువలోకి పడద్రోయటము నేరము అవునా కాదా అని అడిగాను అంటూ మళ్ళీ అడిగాడు జగత్ సింగ్. ఆటల్లో చేసిన మోసాన్ని బట్టి చూస్తే నేరం కాకపోయినా తారతమ్యాలు లేకుండా కాలువల్లోకి తోయటం నేరమేనని ఒప్పుకుంటున్నాను జవాబుగా అన్నాడు వీరమల్లుడు. ఆటల సంగతి ఇక్కడ అనవసరం. పడదోయటం నేరమేనని ఒప్పుకున్నావు, అంతే చాలు అని ఇంకా అంటూ జగత్ సింగ్ను చూశాడు మహారాజు మదన్ సింగ్. బందీఖానాలో నుంచి తప్పించుకొని వెళ్ళటానికి కారణము? నా రాక కోసం ఎదురుచూసే తండ్రికి కనిపించి సెలవు తీసుకునటానికి అన్నాడు వీరమల్లుడు. ఆ కోరిక మమ్మల్ని అడిగి తీర్చుకోవచ్చుగా
అన్నాడు మధ్యలో మహామంత్రి. అడిగితే అంగీకరించరని తెలియదా మహామంత్రి? అక్కడికి భటులను అడిగాను, లాభం లేకపోయింది. ఎలా తప్పించుకొని పారిపోయావు? ఆశ్చర్యంతో ముందుకు వంగి అడిగాడు మహారాజు మదన్ సింగ్. దొంగలకు రొట్టెలు తెచ్చాడు ఒక భటుడు. అతనితో నా పరిస్థితి అంతా చెప్పాను. అతను జాలిపడి నాకు సహాయం చేశాడు. ఏ విధంగా? అడిగాడు యువరాజుగా నిలబడిన బాలుడు జగత్ సింగ్. రొట్టెల బుట్టలో నన్ను కూర్చుండబెట్టుకొని ఎవరూ చూడకుండా ఆ బుట్టను యథావిధిగా తల మీద పెట్టుకొని బయటకు తీసుకుని వెళ్ళి విడిచిపెట్టాడు అన్నాడు వీరమల్లుడు. ఆ భటుడి పేరేమిటి? మహారాజు అడిగాడు. పేరు చెప్పి అతని ప్రాణం మీదకు తీసుకుని వచ్చేటంత అమాయకుణ్ణి కాదు నేను ఎలాగూ ఫలితం అనుభవించాలి. అతన్ని కూడా ఈ నరకయాతనకు గురి చేయటం నాకు ధర్మం కాదు. అలా ఎప్పుడూ చేయను ఖచ్చితంగా అన్నాడు వీరమల్లుడు. నిన్ను విడిచిపెడతాం, అప్పుడన్నా చెబుతావా? అడిగాడు మహారాజు మదన్ సింగ్. చెప్పను. మీ మాటలు నమ్మటం కూడా మంచిది కాదు. మీది నిరంకుశ పరిపాలన. మిమ్మల్ని నమ్మిన వాళ్లకు నష్టమే కానీ లాభం కూడా ఉంటుందా? పక్కగా చూసన్నాడు వీరమల్లుడు. మాది నిరంకుశ పరిపాలన అని ఎలా తెలుసుకున్నావు? అడిగాడు మహామంత్రి. చెప్పమంటారా మహామంత్రి? తప్పించుకుపోవటం నా నేరం కావచ్చు. అది అడ్డు పెట్టుకొని నన్ను బంధించి తీసుకుని పోవద్దని అడ్డు వచ్చిన నా తండ్రిని కొరడాతో బాది కాలితో పక్కకు నెట్టడము నిరంకుశ పరిపాలన అవునా కాదా? సూటిగా చూసి అడిగాడు వీరమల్లుడు. ఆ సంగతి మాకు ఇంతవరకు తెలియదే, తెల్లబోయి అన్నాడు మదన్ సింగ్. తెలిసినప్పటికీ అది నేరం కాదని నా అభిప్రాయము అన్నాడు జగత్ సింగ్. ఎందువలన? సూటిగా అడిగాడు వీరమల్లుడు. ముసలి వెధవులు, బ్రతకటము దేశానికి అరిష్టం. తన తండ్రిని చూశాడు జగత్ సింగ్. కుమారుడు చెప్పింది వినేసరికి నడుము విరిగినంత పనైంది మహారాజు మదన్ సింగ్కి. క్షణం ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి యువరాజుని అదోలా చూశాడు. కారణము తనకు వయస్సు మీరి ఉండటం వలన. ఆ వెంటనే తేరుకుని చిన్నగా నవ్వాడు. మా యువరాజు చాతుర్యంగా మాట్లాడతాడే, ఆహా అంటూ మంత్రిని చూశాడు మదన్ సింగ్. అవునవును, తనకు వయసు మీరి ఉండటం వలన యువరాజు జగత్ సింగ్ మాటలు సమంజసంగా ఉండకపోయినా పైకి అలా అన్నాడు మహామంత్రి. ప్రభువులు అలా సెలవిస్తే నేను కాదనేది మాత్రమేముంది? నెమ్మదిగా అన్నాడు వీరమల్లుడు. ఒప్పుకున్నందుకు సంతోషం. పోతే నిన్ను విడిచిపెట్టడానికి అంగీకరిస్తాను. కానీ నీకు సహాయం చేసిన భటుడిని కనీసము గుర్తించగలవా? అన్నాడు మహారాజు మదన్ సింగ్. అంతటి మహోపకారం చేస్తానంటే నేను కాదనగలనా? నవ్వి తన పక్కన కొంత దూరంలో నిలబడి ఉన్న భటుణ్ణి ఎవరూ పసికట్టకుండా క్రీగంట చూశాడు వీరమల్లుడు. ఆ భటుడు కొంచెం కంగారు పడుతూనే రహస్యం బయట పెట్టవద్దన్నట్లుగా దీనంగా చూశాడు. అతని చూపుల్లోని భావాన్ని గుర్తించకుండానే, మహారాజా, నాకు సహాయం చేసిన భటుణ్ణి గుర్తించగలను. ఇక్కడే ఉన్నాడు. ముందు నా సంకెళ్ళు తొలగించే ఏర్పాటు చేయండి. స్వయంగా ఆ భటుణ్ణి మీ వద్దకు తీసుకొచ్చి నిలబెడతాను. ఆ తర్వాత దయ ఉంటే నన్ను విడిచిపెడుదురు గాని అడిగాడు వీరమల్లుడు. క్షణం ఆలోచించి యువరాజు జగత్ సింగ్కు ఏదో సైగ చేసి ఆ బాలుణ్ణి బంధ విముక్తుణ్ణి చేయండి అని టీవీగా అన్నాడు మహారాజు మదన్ సింగ్. భటులు అతనికి కట్టిన ఇనప గొలుసులని ఊడదీశారు. వీరమల్లు అందర్నీ మార్చి మార్చి చూస్తూ నెమ్మదిగా అడుగులేస్తూ తనకు సహాయం చేసిన భటుణ్ణి సమీపించి గబాల్న ఆ భటుడి బొడ్డు దగ్గర వేలాడే కైజారు తీసి మహారాజు మదన్ సింగ్ మీదకి విసిరాడు. ఆ అంటూ కంగారుగా తప్పించుకోబోయాడు. కానీ ప్రయత్నం పూర్తిగా ఫలించినందున ఆ కైజారు తిన్నగా దూసుకొని వెళ్ళి మహారాజు మదన్ సింగ్ భుజానికి తగిలి గాయపరిచింది. కోపోద్రిక్తులైన భటులు వెంటనే వీరమల్లుణ్ణి పట్టుకుని బంధించారు. ద్రోహి, ఎంత పని చేశావురా నీచుడా! అప్పటికప్పుడే ఉగ్రుడై కోపంతో అడుగు ముందుకేసి అన్నాడు యువరాజు జగత్ సింగ్. నేను చేసిన పని మంచిదే. ముసలివాళ్లు బ్రతకకూడదని ఇంత క్రితమే మీరు చెప్పారు. దాన్ని బట్టి ఆలోచిస్తే మీ ముసలి తండ్రి బ్రతకడం కూడా మంచిది కాదు గదా? నిర్లక్ష్యంగా అన్నాడు వీరమల్లుడు. నోర్మి, గట్టిగా అధికార స్వరంతో అంటూ తండ్రిని సమీపించి
దెబ్బ తగిలిన చోట చేయి పెట్టి నాన్నగారు అన్నాడు. మహామంత్రిని చూస్తూ రాజవైద్యుల్ని వెంటనే పిలిపించండి అన్నాడు యువరాజు జగత్ సింగు. తన భుజం మీద జలతారు కండువా రెండుగా చించి తాత్కాలికంగా కట్టుకట్టాడు మహామంత్రి. భటులు వెంటనే కంగారుగా పరిగెత్తారు రాజవైద్యుల కొరకు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక దెబ్బ తగలగానే చికిత్స చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. నా తండ్రికి అవేమీ లేకపోవటం వలన మీ భటులు చేసిన అఘాయిత్యాలకి తల వంచి ప్రాణాలు విడిచాడు. పితృప్రేమ అందరికీ సమానమేనని ఇప్పటికైనా తెలుసుకో. దగ్గరున్నారు కాబట్టి రాజవైద్యుల్ని పిలిపించి మీ తండ్రికి చికిత్స చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్నాను కనుక నా తండ్రి కళేబరాన్ని భటులు కాలితో పక్కకు నెట్టినా కన్నీళ్లు మృంగి కుమిలిపోయాను. ఇప్పటికైనా. అప్పుడు భుజానికి గాయమైనా కూడా బాధను లెక్క చేయకుండా మహారాజు మదన్ సింగు, తెలిసింది కుర్రవాడా, తెలిసింది. పితృప్రేమకు తారతమ్యాలుండవు. అన్యాయాన్ని అరికట్టడంలో అంతస్తులు అడ్డురావు. నీ బుద్ధి కుశలతకు మెచ్చుకున్న కారణంగా నిన్ను విడుదల చేస్తున్నాను. ఇక నువ్వు స్వేచ్ఛగా. ఆగి కొద్దిగా బాధపడుతూ తన భుజం పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. నాన్నగారు, వీడు రాజద్రోహి, ఈ మాత్రము అని ఇంకేదో చెప్పబోతున్న యువరాజు జగత్సింగును చూసి ఆపమన్నట్లు చెయ్యి చూపించాడు. ఏమైనా అతను బుద్ధిమంతుడు, న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకున్న బాలుడు. అతన్ని విడిచిపెట్టడమే కాదు, నేటి నుండి యువరాజు జగత్సింగునకు అంగరక్షకుడుగా నియమిస్తున్నాను అని సభాసదులందర్నీ చూసి ఆ వెంటనే వీరమల్లుణ్ణి చూసి చిన్నగా నవ్వుతూ, బాలుణ్ణి విడిచిపెట్టండి అధికార స్వరంతో అన్నాడు మహారాజు మదన్ సింగు. ఆ వెంటనే, బాలక, యువరాజు అంగరక్షకుడుగా ఉండటానికి నీకు సమ్మతమేనా? ప్రేమగా చూసి అడిగాడు మహారాజు మదన్ సింగు. అంగరక్షకుడు అంటే ఏమిటో, అతని బాధ్యత ఎంతవరకు తెలియని వాడిని. ఆ పదవికి నేను అర్హుడనో అనర్హుడనో నాకేం తెలియదు. అందువలన ఆగి మంత్రిని మహారాజును మార్చి చూశాడు వీరమల్లుడు. వెంటనే యువరాజు జగత్సింగు, ఆ మాట అలా వించు, మనిద్దరి మధ్య విరోధం ఏర్పడింది. మాకు అంగరక్షకులుగా ఉండటానికి నువ్వేమాత్రమూ తగవు కటువుగా అన్నాడు జగత్సింగు. యువరాజా అన్నాడు మహామంత్రి మధ్యలో. అవును మహామంత్రి, వాడికి నాకు పోలిక ఎక్కడా? నేను సకల విద్యలు అభ్యసిస్తున్నాను, వాడు వట్టి కుంక. నాకు కత్తి పట్టి పోరాడటం తెలుసు, వాడికి కత్తి పట్టుకునే విధానమే తెలీదు. నాలో ధైర్యము సాహసము ఉంది, వాడు వట్టి పిరికి దద్దమ్మ. ధన కనక వస్తు వాహనాలు నా సొత్తు, వాడికి నాకు పోలిక పొత్తు ఎక్కడా? అటువంటి దౌర్భాగ్యుణ్ణి నాకు అంగరక్షకుడుగా నియమించడము హాస్యాస్పదం కాదా? అన్నిటా సమర్థుడైన నా అంతటివాడు నాకు అంగరక్షకుడుగా కావాలి ఠీవిగా చూసి అన్నాడు జగత్సింగు. యువరాజు చెప్పిన మాటల గురించి ఆలోచించాల్సింది ఎంతైనా ఉంది. ఏదో ఆలోచిస్తూనే అన్నాడు మహామంత్రి. అవునన్నట్లు నెమ్మదిగా తల పంకించాడు మహారాజు మదన్ సింగు. అతడలా బహిరంగపరిచినందుకు వీరమల్లుడికి సిగ్గు కోపము మిళితమై వచ్చినా అతను పలికిందంతా యథార్థం అనుకొని పెదవి కదిల్చి మాట్లాడలేక తల వంచుకున్నాడు. దాంతో యువరాజు జగత్సింగుకి మరీ లోకువైంది. ఇంకేమో నోటికి వచ్చిన విధంగా మాట్లాడి వీరమల్లుణ్ణి హేళన చేశాడు. మహామంత్రి, మన గుర్రాల చావడిలో ఊడవటము, గుర్రాలకు మేత పెట్టి వాటిని కడుగుతూ ఉండటము ఈ పనులకు అర్హుడు. వారికి ఇష్టమైతే అలాగే చేయండి ఆఖరున అన్నాడు యువరాజు జగత్సింగు. యువరాజు ధోరణి మహారాజు మదన్ సింగుకు నచ్చలేదు. అయినా పుత్రప్రేమ వలన మందలించలేకపోయాడు. అబ్బాయి అని వీరమల్లుణ్ణి చూశాడు మహారాజు. మహారాజా, నాకు ఏ పదవులు వద్దు, దయ ఉంచి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు వీరమల్లుడు. మహారాజు మదన్ సింగు మాట్లాడలేకపోయాడు. తనలో తను క్షణం ఆలోచించి యువరాజుని సభాసదుల్ని చూసి ఆ వెంటనే, నిన్ను ఊరికే పంపించడానికి మనస్సు అంగీకరించడం లేదు. అందువలన నీకు ఒక అశ్వాన్ని, ఖడ్గాన్ని, కొంత ధనాన్ని బహూకరింపదలిచాను. మహామంత్రి, వెంటనే ఏర్పాట్లు చేయించండి అన్నాడు. మహారాజులకు జయము జయము, రాజవైద్యులు అంతఃపురానికి వచ్చి ఉన్నారు.
అప్పుడే వచ్చిన భటుడు అని తల వంచాడు. ఈ మాత్రము స్వల్ప దెబ్బకి రాజవైద్యుల్ని పిలిపించాలా? మంత్రిని యువరాజుని చూశాడు. సరే వస్తున్నాను భటులతో అని. మహామంత్రి, మేము చెప్పినవన్నీ ఆ బాలుడికి ఇచ్చి పంపించండి అంటూ సింహాసనం మీద నుంచి లేచి క్రిందకి దిగి వచ్చాడు. వీరమల్లుడు చిరునవ్వుతో నమస్కరించాడు. బాలక, నీకు భగవంతుడు తెలివితేటలిచ్చాడు. ఆ తెలివితేటల్ని సద్వినియోగపరచుకోవటంలోనే చూపించాలి నేర్పు ఓర్పులు. అన్ని జన్మల్లోకి మానవ జన్మ పవిత్రమైనది. మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి తన బాధ్యతను నిర్వర్తించుకోవాలి. అందున ముఖ్యంగా సంపాదించాల్సింది విజ్ఞానము. అది వేద పఠనం వల్ల వస్తుంది. అంచేత నీ తెలివితేటల్ని సద్వినియోగపరచుకొని సకల విద్యలు అభ్యసించి పండితుడుగా ప్రకాశించు నాయనా, ఇవే నా ఆశీస్సులు అంటూ బాలుడిని ముందుకు వచ్చి అతని 2 భుజాలు పట్టుకొని అతన్ని ఆశీర్వదించాడు మహారాజు మదన్ సింగ్. వీరమల్లుడి ఒళ్ళు జలధరించింది. ఆశగా మహారాజు కళ్ళల్లోకి చూశాడు. మహారాజు చిరునవ్వుతో అవునన్నట్లుగా తలాడించాడు. యువరాజు జగత్ సింగ్ ఆవేశంతో పళ్ళు బిగించి కటువుగా చూశాడు. యువరాజు జగత్ సింగ్ని లెక్క చేయకుండా మహామంత్రి రాజాజ్ఞ ప్రకారము వీరమల్లుడికి గుర్రము ఖడ్గము 1000 వరహాలు ఇచ్చి సగౌరవంగా పంపించాడు. వీరమల్లుడు రాజభవనం విడిచి వెళ్లేసరికి ఒక దొంగల గుంపు అతన్ని చుట్టుముట్టింది. వాళ్ళని చూసి వీరమల్లుడు భయపడలేదు. మీరు వచ్చిన పనేమిటి? అడిగాడు వీరమల్లుడు. నీ దగ్గర ఉన్న ధనాన్ని దోపిడీ చేయటానికి అన్నాడు ఒక లావుపాటి దొంగ మీసం సవరించుకుంటూ. ఇంత చిన్న ప్రయత్నానికి ఇంత గుంపెందుకు? గుర్రము ఖడ్గము తప్ప ఈ ధనం అంతటిని మీరు తీసుకొని పంచుకోండి అని ధనం మూటని వాళ్ళ మీదకి విసిరేశాడు వీరమల్లుడు. దొంగలకి ఆశ్చర్యం కలిగింది. ధనం మూటని భద్రపరుచుకున్నారు. పసివాడు కోరాడన్న అభిమానంతో అతడు కోరిన విధంగా గుర్రాన్ని ఖడ్గాన్ని మాత్రం వదిలేశారు. తన వద్ద ఉన్న ధనం మూట తీసుకుని వెళ్ళిపోతున్న దొంగల్ని చూసి లోలోన చిన్నగా నవ్వుకొని గుర్రం ఎక్కాడు వీరమల్లుడు. తన తండ్రి శరీరం ఏమైందోనన్న ఆలోచనతో వీరమల్లుడు తిన్నగా ఊరి బయట ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు తన తండ్రి శవము పొదల చాటున పడి ఉంది. ఆదుర్దాతో గుర్రం దిగి 4 అడుగులు వేసేసరికి ఒక కుక్క ఆ వృద్ధుడి కాలు పట్టి లాగుతోంది. వీరమల్లుడు కళ్ళ వెంట నీరు తిరిగింది. కుక్కను అవతలకు తరిమేశాడు. గుర్రాన్ని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి తండ్రి శరీరాన్ని తన తలపంచతో చుట్టి భుజం మీదకు ఎత్తుకోబోయాడు. బరువుగా ఉండటం వలన లేవదీయలేకపోయాడు. అక్కడే ఆగి చుట్టూ చూశాడు. వచ్చిపోయేవారు అక్కడక్కడ పల్చగా కనిపిస్తూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఏమిటి అని ఎవరూ అడగలేదు. పిలిచినా పలకటం లేదు. దానికి కారణము తాను అల్లరి చిల్లరిగా తిరిగి ఉండటము అన్న యథార్థము వీరమల్లుడికి తెలియకపోలేదు. తన తండ్రి శరీరాన్ని మట్టి చేయాలి. ఎలా చేయటము? క్షణం ఆలోచించి గుర్రాన్ని చూశాడు. శరీరాన్ని గుర్రం మీద తీసుకుని వెళ్ళదలిచాడు. గుర్రం మీదకు ఎక్కించటానికి సహాయం చేసేదెవరు? తనను దోచుకోవటానికి తన మీదకు ఉరికిన దొంగల గుంపు గుర్రాల మీదుగా అటువైపుగా వేగంగా వస్తున్నారు. వాళ్ళ మార్గానికి అడ్డుగా వెళ్ళి వాళ్ళని ఆపి వాళ్ళకి తన పరిస్థితి చెప్పి సహాయం చేయమని కోరాడు వీరమల్లుడు. వాళ్ళు జాలిపడ్డారు. వీరమల్లుడికి సహాయం చేయటానికి అంగీకరించి గుర్రాలు దిగి అతని తండ్రి శరీరాన్ని వీరమల్లు గుర్రం మీదకు ఎక్కించారు. వీరమల్లుతో కూడా అందరూ శ్మశానానికి వెళ్లారు. దొంగల గుంపు సహాయంతో తండ్రి శరీరాన్ని మట్టిలో కలిపి ఇంటికి వచ్చాడు వీరమల్లుడు. గుర్రాన్ని బయట స్తంభానికి కట్టేసి తాను వీధి అరుగు మీద కూర్చున్నాడు. చీకటి పడింది. అప్పట్లో అతనికి బ్రతికే చీకటిమయంగా ఉంది. ముందు ముందు తన గతేమిటి? ఇదే ఆలోచనతో రాత్రి 2వ జాము వరకు ఆలోచించాడు. అక్కడే ఉన్న స్తంభానికి చేరగిలబడి కన్ను మూసి కునుకు తీశాడు వీరమల్లుడు. వీరమల్లుడు తాను సకల విద్యలు నేర్చుకొని పెద్ద పండితుడు కావాలన్న పట్టుదలతో బయలుదేరాడు. పట్టుదల అనేది ఉంటే ఎటువంటి పనులు అయినా ఇట్టే సునాయాసంగా ఎదుర్కొనవచ్చు, విజయము సాధించను వచ్చు. ఆ బాలుడిలో అంత పట్టుదల రావటానికి మొదటి కారణము
తన వయస్కుడైన యువరాజు తనను చులకనగా చేసి మాట్లాడటము. రెండవది మహారాజు మదన్ సింగ్ ఇచ్చిన దివ్య సందేశం. కానీ ఏం లాభం? ఎక్కడికి వెళ్ళినా పొద్దెదురైంది. ఏ పుణ్యాత్ముణ్ణి అడిగినా తన శిష్యరికం వద్దనేవాడే. తనకు గురువంటూ దొరకడేమో అనే దిగులు అతనిలో నరనరంలోనూ పాకిపోయింది. అతని విషయం తెలుసున్నంతవరకు ఎవరూ అతనికి ఆశ్రయం ఇవ్వరన్న సంగతి అతనికి తెలుసు. అందువలన ఆ నగరంలో ప్రయత్నించడము నిష్ప్రయోజనంగా ఎంచి మహారాజు ఇచ్చిన గుర్రం మీద జయంతి నగరానికి 60 ఆమడల దూరంలో ఉన్న మయూరి నగరానికి బయలుదేరాడు. ఆ నగరంలో పండితులు ఎక్కువగా ఉంటారని, ఆ నగరానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తాను ఆ నగరం వెళ్ళి ఏ పండితుడినో ఆశ్రయించి తన మనోవాంఛ నెరవేర్చాలి అనుకున్నాడు. మయూరి నగరం వైపుగా బయలుదేరిన వీరమల్లుడికి మార్గమధ్యమంలో ఓ స్నేహితుడు కలిశాడు. ఇద్దరూ కలిసి అరణ్యం ప్రవేశించి 10 ఆమడలు వెళ్ళేసరికి అలసటైంది. తన మిత్రుడు మరో దిక్కుగా వెళ్ళిపోయాడు. దప్పిక, ఆకలి ఎక్కువగుట వలన గుర్రం మీద కూర్చోలేకపోయాడు. అదే పరిస్థితి గుర్రానికి కూడా ఏర్పడింది. ఆ సమీపంలో ఎక్కడన్నా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరవచ్చునన్న ఉద్దేశంతో గుర్రం దిగి చుట్టూ కలియ చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడా నీరు కనిపించలేదు. ఉండటానికి సరైన ప్రదేశము చిక్కలేదు. క్షణం ఆలోచించి గుర్రం కళ్ళెం తాడు పట్టుకొని కాలినడకతో కొద్దిగా ముందుకు నడిచాడు వీరమల్లుడు. అక్కడకు కొంత దూరంలో ఓ చీకటి గుహ కనపడింది. అందులో పాడుబడిన గుడి కనిపించింది. ఆ ప్రాంతాలలో మనుషులెవరూ కనిపించలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుర్రంతో సహా ఆలయం వైపుగా 4 అడుగులు వేశాడు. ఆలయం ప్రధాన గుమ్మం పక్కనే ఒక ముసలమ్మ కూర్చొని ఉంది. ఆమెను చూసేసరికి వీరమల్లుడికి ఆశ్చర్యం కలిగింది. తన ఆకలి దప్పికలు మరచిపోయాడు. అంత అడవిలో నరసంచారం లేని ఆ ప్రదేశంలో ఓ పాడుబడిన గుహలో ఒక అవ్వ ఉండటము, ఎవరి అవ్వ ఇక్కడ ఎందుకు ఉంటోంది? తనలో తాను ప్రశ్నించుకుంటూ నోరెత్తి మాట్లాడలేక కళ్ళప్పగించి ఆ అవ్వను అలాగనే చూస్తూ ఉన్నాడు. ఎవరబ్బాయి నువ్వు? బాగా వణుకుతూ ఉన్న గొంతుతో అడిగింది అవ్వ. నేను ఎవరైనా నీకు అనవసరం. నువ్వెవరువు? ఇక్కడెందుకున్నావు? అడుగు ముందుకు వేసి జంకు లేకుండా అడిగాడు వీరమల్లుడు. అవ్వ నవ్వింది. నీ గురించి నాకు చెప్పటం అనవసరమైతే నా గురించి నీకు చెప్పటం అనవసరమే అందే అవ్వ హా అని బోసునోటితో నవ్వుతూ. ఈ ముసలమ్మ ఏం సహాయం చేస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. సహాయం చేసినా సలహా ఇచ్చినా నేనే చేయాలి వణుకుతూ ఉన్న స్వరంతో అంది అవ్వ. ముందు కూర్చోమంటూ అతగాడిని కూర్చోబెట్టింది. తాను కూర్చుంది. నాకు దాహంగా ఉంది అన్నాడు వీరమల్లుడు. ఆలయం లోపల తలుపు పక్కనే నీళ్లకుండ ఉంది, వెళ్ళి తాగిరా అంది అవ్వ. వీరమల్లుడు గుడి లోపలకు అడుగుపెట్టాడు. అతని కళ్ళు ఎదురుగా భారీ ఎత్తున ఉన్న కాళికా విగ్రహం మీద నిలిచాయి. అప్పుడే ఎవరో పూజ చేసినట్లుగా ఉంది. ఆశ్చర్యంతో అతని కళ్ళు మెరిశాయి. రేపపాటు కాలము ఆలోచించి కాళీ విగ్రహం ముందు బోర్లాగా పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. విగ్రహం పాదాల మీద ఉన్న పువ్వును అందుకొని చెవిలో పెట్టుకున్నాడు. ఆ పక్కనే పళ్ళు, కొట్టిన కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు వగైరా పళ్ళెంలో ఉన్నాయి. ఆకలిగా ఉన్న అతనికి నోరూరింది. వెంటనే వాటిని ఆరగించి కడుపు నిండా నీళ్లు పట్టించాడు. గుర్రం గురించి అప్పుడు గుర్తుకు వచ్చింది. అంతలో ఏమబ్బాయి నీళ్లు తాగటానికి ఇంతసేపా అంది అవతల నుంచి అవ్వ. తినగా మిగిలిన పెచ్చులు పళ్ళెంలో వేసుకుని తీసుకొని వచ్చాడు. అవ్వ అర్థం అవునట్లు చూసింది. అవునవ్వా, నేను ఆకలి తీర్చుకున్నాను. గుర్రం ఆకలి తీర్చేటందుకు ఇవి తీసుకుని వచ్చాను. దాని ఆకలి కూడా తీరాక మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చును అని అవ్వ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుర్రం వద్దకు వెళ్ళి పెచ్చులన్నీ దాని ముందు పడవేశాడు. ఆ వెంటనే లోపల ఉన్న కుండ తెచ్చి గుర్రం ముందు పెట్టాడు వీరమల్లుడు. అవ్వ పెదవి కదల్చి పలకలేదు. గడపలో నిలబడి చిత్రంగా వీరమల్లుణ్ణి కళ్ళార్పకుండా చూస్తోంది. గుర్రము నీళ్లు త్రాగాలని ప్రయత్నించింది. కుండ మూతి చిన్నదిగా ఉండటం వలన నీరు త్రాగలేక వీరమల్లుడి వంక దీనంగా చూసింది.
వీరమల్లుడు రెప్పపాటు కాలం యోచించాడు. నడుంకి వేలాడుతున్న కత్తి తీసి కుండ మూతి చుట్టూ కొట్టి కుండ అంచుని తీసేశాడు. గుర్రము సునాయాసంగా నీళ్లు తాగింది. అవ్వ తేరుకుంది. నొసలు చిట్లించి చూస్తూ, ఏం బాబు, నీటి కుండని నిష్కారణంగా పగలగొట్టావు, ముందు నేనేం చేయాలి అని ప్రశ్నించింది. వీరమల్లుడు చిన్నగా నవ్వాడు. ఎప్పటి సంగతో ఆలోచించడం కన్నా ప్రస్తుత కర్తవ్యం ఆలోచించాను, అంతకు మించి గత్యంతరం లేకపోయింది అన్నాడు. వెంటనే అవ్వకు కోపం వచ్చిందేమోనని తలచి చటుక్కున అవ్వ పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పు అవ్వా అన్నాడు వీరమల్లుడు. నీ కథ ముందు చెప్పు అంది అవ్వ. వీరమల్లుడు అక్షరం విడవకుండా తన కథను విపులంగా చెప్పాడు. మరి నీ కథ చెప్పు అడిగాడు వీరమల్లుడు. నేనిక్కడ 50 ఆమడల దూరంలో ఉన్న సునీత నగరాధీశ్వరుడు అయిన ప్రభుసేనుడి కుమార్తెను. నేను నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రికను. నన్నొక మాంత్రికుడు చెరబట్టి తీసుకుని వచ్చాడు. తన వశం చేసుకోవాలని ప్రయత్నించి విఫలుడై ఆగ్రహావేశుడై నన్ను వృద్ధురాలుగా మార్చి ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఇక్కడి నుంచి నేను ఎటూ వెళ్ళేటందుకు వీలు పడకుండా మంత్రశక్తితో బంధించాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ మహాకాళిని ఆరాధిస్తున్నాను అని ఆగింది అవ్వ. అయితే అవ్వ, నీకీ ముసలి రూపం పోయే మార్గం లేదా అడిగాడు వీరమల్లుడు. ఉంది. ఒకసారి కాళీమాత ప్రత్యక్షమై ఒక బాలుని సహాయంతో నీకు యథారూపం రాగలదని చెప్పింది. అప్పటి నుంచి ఏ బాలుడు కనిపించినా అతడికి నా కథను చెప్పి విముక్తి ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఎవరి వలన నాకు విముక్తి కలగలేదు. బాధగాని చెమ్మగిలిన కళ్ళని పమిట చెంగుతో ఒత్తుకున్నది. వీరమల్లుడు క్షణం ఆలోచించాడు. పెదవి కొరుక్కుంటూ అవ్వను చూశాడు. ఆ బాలుడు ఎవరో చెప్పలేదా అడిగాడు. ఎవరైనా కావచ్చు, ధైర్య సాహసాలు కలవాడై ఉండాలి. అయితే నేను నీకు సహాయం చేస్తాను గర్వంతో అన్నాడు వీరమల్లుడు. అవ్వ పెద్ద పెట్టున నవ్వింది. అది అంత తేలిక కాదు వెర్రి బాలక. పట్టుమని 16 సంవత్సరాలైనా లేని నువ్వు నాకు సహాయపడతావా ఆశ్చర్యంతో అడిగింది. అవ్వా, సందేహాలకు ఇది సమయం కాదు. కాలం వృధా కాకుండా తెలుసుంటే విధానం చెప్పు అన్నాడు వీరమల్లుడు. ఆలయంలో ఉన్న కాళీమాత విగ్రహానికి వెనక పక్కన గోడకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారానికి అడ్డుగా పెద్ద బండ ఉంది. దాన్ని ఇతరుల సహాయం లేకుండా పక్కకు నెట్టాలి. అక్కడి నుంచి లోపలకు మెట్లుంటాయి. కొంత దూరం వెళ్ళేసరికి రాక్షస ఆకారాలు, విషజంతువులు తటస్థపడతాయి. అక్కడి నుంచి తప్పించుకొని మరికొంత దూరం వెళితే ప్రళయకాల భయంకర భైరవీ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పాదాల ముందు దివ్య తేజస్సు కలిగిన వికాసిని అనే మణి ఉంటుంది. ఆ మణిని తీసుకుని రావాలి. దాని కాంతి ప్రభావంతో నా యథారూపం నాకు ప్రాప్తించగలదు ఆగింది అవ్వ. అయితే నేను సాధించగలను. ధైర్యము సాహసము రెండూ ఉంటే విజయలక్ష్మి ప్రాప్తించగలదు అని మా అయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ప్రయత్నిస్తాను. గెలుపో ఓటమో తర్వాత అంటూనే అవ్వ సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి నిలబడ్డాడు. ఓ పద అన్నది. ఇద్దరూ ఆలయంలోకి నడిచారు. వీరమల్లుడు ఆలయంలోకి అడుగుపెట్టి కాళీమాతకు నమస్కరించాడు. అవ్వ వంక చిరునవ్వుతో చూసి అవతల గదిలోకి అడుగుపెట్టాడు. అవ్వ అతగాణ్ణి అనుసరించింది. దారికి అడ్డుగా ఉన్న బండను అటు ఇటు కదిలించాడు. కదల్లేదు. ఆ ప్రదేశం అంతటా పరీక్షగా చూస్తున్నాడు. అదే సమయంగా ఎంచి అవ్వ గోడకున్న పిడిని పట్టుకొని గుంజింది. దారికి అడ్డుగా ఉన్న బండ పక్కకు తప్పుకుంది. తన బలం వలనే బండను తప్పించగలిగాననుకున్నాడు వీరమల్లుడు. విజయగర్వంతో అవ్వను చూస్తూ, నాతో లోపలికి నువ్వు వస్తావా అవ్వ అని అడిగాడు. అవ్వ తల అడ్డంగా తిప్పింది. స్త్రీలు లోపలికి ప్రవేశించరాదు అంటూ చిన్నగా నవ్వింది. ధైర్యంగా లోపలికి నడువు బాలక తిరిగి అంది అవ్వ. వీరమల్లుడు మెట్లు దిగుతున్నాడు. అవ్వ గబాలన వెనక్కి తిరిగి కాళీమాతను ఉద్దేశించి, మాత, ఈ బాలుడితో సహా 100 మంది బాలురు పూర్తయితారు. ఇతన్ని సంహరించడంతో నా ఆశయాన్ని నెరవేర్చు మాత ఆనంద పరవశురాలై ఆవేశంతో అన్నది ఆ అవ్వ. మెట్లు దిగి లోపలికి వెళుతున్న వీరమల్లుడికి ఆమె మాటలు వినిపించాయి.
ఠక్కున ఆగి తల తిప్పి చూశాడు. అప్పటికే దారి మూతబడింది. క్షణం బిత్తరపోయాడు. అంతలోనే తేరుకొని నడుంకి వ్రేలాడుతున్న కత్తిని చూసుకున్నాడు. విసురుగా బయటికి లాగాడు. కుడి చేత్తో కత్తి పట్టుకున్నాడు. అక్కడే గోడలో ఉన్న కాగడాని ఎడం చేతిలోకి తీసుకుని ముందుకు సాగాడు. అడ్డు వచ్చిన విషసర్పాల్ని యుక్తిగా దాటాడు. ఏ మహాకాళినైతే అడ్డం పెట్టుకుని అవ్వ తనను మోసగించిందో ఆ కాళీమాతను స్మరించడం కన్నా గత్యంతరం లేకపోయింది. జై మహాకాళి అంటూ అడ్డు వచ్చిన రాక్షస ఆకారాల మీద కత్తిని దూశాడు. అతని దాటికి తట్టుకోలేని రాక్షస ఆకారాలు పలాయన మంత్రాన్ని పఠించాయి. శరీరాన్ని తేలిక చేసుకొని ముందుకు వెళుతున్నాడు. బాలుడా, అవ్వదంతా మోసం అంది ఏదో స్త్రీ గొంతు. వీరమల్లుడు ఆగి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ కనపడలేదు. అంతలో తెలివిని ఉపయోగిస్తే బ్రతికి బయటపడతావు. అవ్వ చెప్పింది కట్టుకథ, నిజం కాదు. ఇక్కడే ఇనుప స్తంభం చాటునే ఉన్నాను. అవ్వ నీ వెనకనే వస్తుంది. వెనుతిరిగి చూడకుండా ముందుకురా తిరిగి స్త్రీ గొంతుకు అన్నది. రహస్యంగా వీరమల్లుణ్ణి అనుసరిస్తూ ఉన్న అవ్వకు ఆశ్చర్యం వేసింది. చూపులకు కుర్రవాడు. సాహసబాలుడిగా అంతంత బలశాలురైన అనుచరులను సంహరించడము చిత్రంగా తోచింది. వీరమల్లుడు వెలుగుగా ఉన్న గదిలో కడుగుపెట్టాడు. ఆ ప్రదేశము రక్తమయంగా ఉంది. అవతలగా తలలు వేలాడుతున్నాయి. ఆ పక్కనే గండ్రగొడ్డలి ఒకటి స్తంభానికి వేలాడుతున్నది. అవ్వ మాటలు, కనపడని స్త్రీ మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. అనుకోకుండా అతని కళ్ళు అప్పటికే వచ్చి గండ్రగొడ్డలి ఉన్న స్తంభం చాటున నిలబడి ఉన్న అవ్వ మీద పడ్డాయి. తనకేమీ తెలియనట్లు అభినయిస్తూ చేతిలోని కత్తిని పక్కన పెట్టి ప్రచండ భైరవి ముందు మోకాళ్ళ మీద కూర్చొని తల వంచి నమస్కరించాడు. అవ్వ చటుక్కున యువతలికి వచ్చి గండ్రగొడ్డలితో అతగాడి తలని నరకబోయింది. వీరమల్లుడు పక్కకు దొర్లాడు. గండ్రగొడ్డలి నేలలో గుచ్చుకుంది. అవ్వ ఆవేశంతో దాన్ని పెగల్చాలని ప్రయత్నిస్తోంది. ఆమె కళ్ళు చింతనెప్పుల్లా మెరుస్తున్నాయి. తెలివితేటలు నీకే లేవు, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి అని గట్టిగా నవ్వాడు. తన కత్తిని గబాలను అందుకొని ఒక్క వేటు వేశాడు. అవ్వ పెద్ద పెట్టున అరుస్తూ రాక్షసుడుగా మారింది. ఆ సందర్భంలో రాక్షస శరీరం నుంచి రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి. వీరమల్లుడు కనికరించలేదు. భైరవి విగ్రహం ముందు భూమిలో దిగబడిన గండ్రగొడ్డల్ని అందుకొని తెలివిగా రాక్షసి కంఠాన్ని నరికేశాడు. రాక్షసుని తల వందో తలగా అంతక్రితం అక్కడ వేలాడుతున్న తలల పక్కన పడింది. వీరమల్లుడు పరకాయించి చూశాడు. అక్కడెక్కడ మణి కనపడలేదు. అంతలో ప్రచండ భైరవి ప్రత్యక్షమైంది. వీరమల్లుడు నమస్కరించాడు. బాలుడా, శకటుడు అనే రాక్షసుడు పన్నిన కుట్ర ఇది. అవ్వగా మధ్యపెట్టి నీ వంటి బాలూర్లని ఎందరినో ఇక్కడ బలి ఇచ్చాడు. నీ తలతో కూడా 100 మంది పూర్తయ్యేవాళ్ళు. అప్పుడు నా పాదాల వద్ద ఉన్న వికాసిని మణిని హస్తగతం చేసుకునేవాడు. చివరి గడియల్లో విజయం నీకు ప్రాప్తించింది. అందువలన మణిని నీకిస్తున్నాను. చిరునవ్వుతో వికాసిని మణిని వీరమల్లుడి చేతిలో పెట్టింది. ఆ మణిని తదేకంగా చూస్తూ, నన్ను తలుచుకుంటే మనసులో ఉన్న కోరికలు ఫలిస్తాయి. తల ముండెము బూడిద కాకుండా ఉంటే ఎవరినైనా బ్రతికించవచ్చు. దాని సహాయంతో ఎటువంటి కార్యాన్నైనా సాధించవచ్చు. నీకు జయం చేకూరు కాక అంటూ ఆశీర్వదించి అదృశ్యమైపోయింది ప్రచండ భైరవి. మహాప్రసాదము తల వంచి నమస్కరించాడు వీరమల్లుడు. రాక్షసుని సహాయం వలనే తనకు మణి ప్రాప్తించిందన్న విశ్వాసంతో రాక్షసుణ్ణి బ్రతికించాడు. రాక్షసుడు క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. వీరమల్లుడు తిరిగి వెళుతూ ఉండగా స్త్రీ గొంతు గుర్తుకు వచ్చింది. మాటలు వినపడిన స్తంభం దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్తంభం చాటునే ఉంది. ఆమెను చూస్తూ, సుందరి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు వీరమల్లుడు. మా అన్నను రక్షించుకునే నిమిత్తం వచ్చి ఇక్కడ చిక్కుకున్నాను. రాక్షసుడు గమనించకుండా ఈ స్తంభం చాటున ఉన్నాను అని నమస్కరించింది. నువ్వెక్కడికి వెళతావు అడిగాడు వీరమల్లుడు. అనుగ్రహం ఉంటే వీరశేఖరులతోనే ఉంటాను అన్నది చిరునవ్వుతో ఆ చిన్నారి. ఆమె మనోభావాన్ని అర్థం చేసుకున్నాడు.
వెంటనే చిరునవ్వుతో ఆమెను చూస్తూ నీ పేరు అని అడిగాడు. నా పేరు జగదీశ్వరి. మాది సుగంధీనగరం. మా అమ్మగారు చనిపోవటంతో మా నాన్నగారు రెండో వివాహం చేసుకున్నారు. మా మారుటి తల్లి పేరు తాయారు. ఆమె పెట్టే బాధలు భరించలేక నేను మా అన్న అడవుల పాలయ్యాము. అన్న నేను ఆలయం వద్దకు చేరగానే అవ్వగా ఉన్న రాక్షసి మా అన్నను మోసగించి లోపలికి తీసుకుని వెళ్ళి నన్ను బయటే కూర్చోమన్నది. తర్వాత ఆ రాక్షసి కాంక్ష తెలుసుకున్నాను. అవ్వ వెనకే లోపలికి ప్రవేశించాను. మా అన్న తల నరికేసరికి నాకు భయం వేసింది. అక్కడే స్తంభం చాటున నక్కాను. చిన్నపిల్లను కావటంతో ఎటూ కదిలి వెళ్ళలేకపోయాను. అయితే మీ అన్న తల ముండం ఏది అని ప్రశ్నించాడు వీరమల్లుడు. ఆమె ఏడుస్తూ ఇప్పటికి చాలా కాలమైందిగా, గుర్తుపట్టలేనంతగా తల మొండెంతో బొమ్మికలు మిగిలాయి అంటూ నీరసంగా ఏడవసాగింది. అంతటా వీరమల్లుడు ఆమెను ఓదార్చి నీ వయసు ఎంత అని అడిగాడు. 13 సంవత్సరాలు అంది జగదీశ్వరి. అయితే నువ్వు నా దగ్గరే ఉంటావా? వీరమల్లుడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు జగదీశ్వరి. తక్షణము వికాసినీమణి సహాయంతో కాళీమాతను పిలిచాడు. మాత ప్రత్యక్షమైంది. తనను మహాపండితులలో ప్రసిద్ధికెక్కినవాడిగా మార్చమన్నాడు. మహాకాళి కరుణించి అతని నాలిక మీద బీజాక్షరాలు రాసింది. అంతేకాకుండా జగదీశ్వరిని వివాహమాడమని చెప్పింది. వీరమల్లుడు అంగీకరించాడు. మాత అదృశ్యమైంది. తరువాత ఆలయాన్ని పవిత్రం చేసి నిత్య ధూప దీప నైవేద్యాలకు గాను పురోహితుడిని సృష్టించాడు మణి సహాయంతో. అక్కడే అతగాడు ఉండేటందుకు చక్కని కుటీరము నిర్మించాడు. ఆ తర్వాత జగదీశ్వరితో పాటుగా మణితో సహా గుర్రం మీద బయలుదేరాడు వీరమల్లుడు. గుర్రం మీద వెళుతూ ఉన్న వీరమల్లుడు కర్తవ్యం ఆలోచిస్తున్నాడు. గుర్రం పరుగు కన్నా వేగంగా మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అతనితో పాటు గుర్రం మీద ఉన్న కన్య జగదీశ్వరి ఏమీ పట్టనట్లు చుట్టూ తిలకిస్తూ ఉన్నది. గుర్రం వేగం మాత్రం తగ్గలేదు. అతను గుర్రాన్ని ఉద్దేశించ కర్తవ్యం బోధించమన్నాడు. వెంటనే గుర్రం దారి తప్పింది. వాయు వేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తసాగింది. వీరమల్లుడికి అర్థం కాలేదు. కళ్ళెం లాగిపట్టాడు. గుర్రం ఆగలేదు. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఆ అపరిచిత స్త్రీ అరణ్య ప్రాంతంలో ఎందుకున్నది అని ప్రశ్నించుకున్నాడు. ఆమె గుర్రానికి అడ్డుగా వస్తూ గుర్రాన్ని ఆపమని వేడుకున్నది. వీరమల్లుడు బాగా లాగిపట్టాడు కళ్ళాన్ని. అలసట చెందిన గుర్రం ఆగింది. ఎవరి తల్లి నువ్వు? గుర్రాన్ని ఎందుకు ఆపావు అని అడిగాడు. నా భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీ చేతిలో గుర్రం ఉంది. వైద్యుడిని ఎవరినైనా తీసుకుని వస్తే ఆగింది. ఆమె కంఠం జీరబోయింది. వీరమలునికి ఆమె పరిస్థితి జాలి కలిగింది. వెంటనే తన వద్ద ఉన్న వికాసినీమణి గుర్తుకు వచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మీ నివాసం ఎక్కడా అని అడిగాడు. ఇక్కడికి సమీపంలోనే, రండి చూపిస్తాను అన్నది. నీ భర్తను బ్రతికించేటందుకు వేరే వైద్యులు అవసరం లేదు. నేనే బ్రతికిస్తాను. మీ మేలు జన్మజన్మలకి మరువను కంటతడి తుడుచుకుని అన్నది ఆమె. మీరు సోదరి వంటివారు. అన్యదా భావించకుండా ఉంటే గుర్రం ఎక్కండి అని వీరమల్లుడు అనగానే ఆమె మారు మాట్లాడకుండా జగదీశ్వరి వెనక ఎక్కి కూర్చుంది. ఆమె నివాసం గురించి ప్రశ్నించకుండా మణి సహాయంతో అపాయంలో ఉన్న బ్రాహ్మణుని కుటీరం చేరాలని కోరుకునేసరికి ముగ్గురు గుర్రంతో సహా ఆ కుటీరం ముందుకు వచ్చారు. ఒకసారి మణిని జాగ్రత్తగా చూసుకున్నాడు వీరమల్లుడు. మణి సహాయంతో విప్రుడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ దంపతుల ఆనందానికి అంతులేదు. అతగాడు చేసిన సహాయానికి సంతోషించారు. కానీ అంతలోనే విప్రుడి ముఖంలో ఏదో విచారం ఉండటం గ్రహించిన వీరమల్లుడు ఏమిటని ప్రశ్నించాడు. తీరని అవమానం జరిగింది అనే బాధ. ఆ దిగులుతోనే మంచం పట్టారు నిరుత్సాహం కనబరుస్తూ అన్నది బ్రాహ్మణ స్త్రీ. విషయము విపులంగా చెప్పండి వీరమల్లుడు ప్రశ్నించాడు. నమ్మిన శిష్యుడు గురుద్రోహం చేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. గురుద్రోహమా ప్రశ్నించాడు. అవును, నా వద్ద శుశ్రూష చేసి పలు విద్యలు అభ్యసించాడు. వీరభద్ర పండితుడు.
పరకాయ విద్యను నేర్పమని కోరాడు. ఆ విద్య నేర్పాలంటే దానికి కొన్ని నియమాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది మనసు పవిత్రం కావాలి. అతగాడికి అది లోపించింది. అందువలన నేర్పటానికి సందేహించాను. దాంతో వాడు నాకు ద్రోహం చేశాడు. ఏ విధంగా? తిరిగి అడిగాడు వీరమల్లుడు. ఓ మహా గొప్ప మహర్షి పేరు పరబ్రహ్మ మహర్షి. ఒక సందర్భంలో నాకు చక్రనేమి అనే అంగుళీయకాన్ని ప్రసాదించాడు. దాన్ని అపహరించాడు. అది తిరిగి నా హస్తగతమయ్యే వరకు నాకు మతిస్థిమితం లేదు. అదే నేను మంచం పట్టడానికి కారణము అని చెప్పాడు విప్రుడు. ఇప్పుడు ఆ వీరభద్ర పండితుడు ఎక్కడున్నాడు? జగదీశ్వరి అడిగింది. జయంతి నగరంలో ప్రభువుల ఆస్థాన పండితుడుగా ఉంటున్నాడు. నేను ఒకసారి వెళ్ళి నా అంగుళీయక నాకు ఇవ్వమని వేడుకున్నాను. ఆ దుష్టుడు గురువేనన్న భావాన్ని మరిచి విర్రవీగాడు. తన ప్రతిభను చాటుకుంటూ కన్నుగాక ప్రవర్తించి నన్ను నిండు సభ నుంచి గెంటించాడు. ఇంతకన్నా కావలసిన పరాభవం ఏమున్నది అని నిరుత్సాహం కనబరుస్తూ ఊపిరి పీల్చుకున్నాడు విప్రుడు. వీరమల్లుడు గడియసేపు తీవ్రంగా యోచించాడు. ఆ వెంటనే బ్రాహ్మణ దంపతుల్ని ఓదార్చాడు. బ్రాహ్మణోత్తమ, మీరు దిగులు చెందకండి. ఆ స్వామి దయ వలన, ఈ మణి ప్రభావం వలన మీ శిష్యుడికి గుణపాఠం నేను చెప్పి ఆ నీచునిచే మీ కాళ్ళు పట్టిస్తాను, సరేనా అన్నాడు. బ్రాహ్మణుడు పేలవంగా నవ్వాడు. బాలుడివి, రాజ్యసభలో కనీసం ప్రవేశించే అర్హతైనా కలిగించరే అన్నది ఆ స్త్రీ. అందుని గురించి మీకు అనుమానం అక్కర్లేదు, మధ్యలో అంది జగదీశ్వరి. మీరు నేను చెప్పినట్లు చేయండి అన్నాడు వీరమల్లుడు. తప్పకుండా. ఏమిటది? ఎదురు ప్రశ్న వేశాడు విప్రుడు. విప్రుడికి అతగాడు చేయవలసిన విధానం గురించి బోధించే నిమిత్తము తనతో తీసుకుని వెళ్ళాడు వీరమల్లుడు. ఒక బాలిక ఒంటికంటి గుర్రాన్ని వెంట తీసుకుని జయంతినగర కోటలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్లేందుకు రాజభటులు నిరాకరించారు. వాళ్ళని ఎంతగా ప్రాధేయపడి అడిగినా రాజాజ్ఞ లేని వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా కోటలోకి ప్రవేశించరాదన్నారు. అదే సమయంలో యువరాజు జగత్ సింగ్ గుర్రం మీద కోటలోకి ప్రవేశిస్తూ ఆగి బాలికను చూశాడు. దొరా, నేను మహారాజు గారిని చూడాలంటే వీళ్ళు ఒప్పుకోవటం లేదు. నువ్వన్నా చెప్పు దొరా అంది వెకిలిగా నవ్వుతూ. రాజుగారితో నీకేం పని అడిగాడు జగత్ సింగ్. అదా దొరా నవ్వింది. ఇక్కడ మా పెద్ద పెద్ద పండితులున్నారంట. వాళ్ళని ఓడిస్తే రాజుగారు బహుమతి ఇస్తారంట, అందుకొచ్చాను అంది ఆ పిల్ల. జగత్ సింగ్ పెద్ద పెట్టున నవ్వాడు. నువ్వంత పండితురాలివా? ఇక్కడ పండితులను ఓడిస్తావా? చిత్రంగా ఉందే. సరిగ్గా మాట్లాడటమైనా రాదు. నువ్వు పండితుల్ని ఓడించటమా అన్నాడు. నా సంగతి మీకేం తెలుసును? పండితులను ఓడించడంతోనే ఆగను. ఈ రాజు కొడుకున్నాడట, ఆడు మహా పొగరబోతట, ఆయన్ను కూడా ఓడించేస్తాను అంది గర్వంతో. యువరాజు జగత్ సింగ్ గతుక్కుమన్నాడు. క్షణం ఆమెను ప్రశ్నార్థకంగా కన్నార్పకుండా చూశాడు. అరే యువరాజు గారు, తలుచుకున్నారంటే ఇక్కడే తల నరికేస్తారు అన్నాడు ఒక భటుడు. దండాలు బాబు, మీరేనా ఆ యువరాజు? నవ్వుతూ నమస్కరించింది. మీరు చాలా గొప్పోరంట, గర్వం ఎక్కువంట. అధికారంతో తలను నరికేయటానికి చూడక న్యాయంగా నన్ను ఓడించి మీ గొప్పను చాటుకోండి తిరిగి అన్నది ఆ బాలిక. యువరాజు జగత్ సింగ్ తేరుకున్నాడు. అతగాడి కళ్ళలో నుంచి గర్వం తొంగి చూస్తున్నది. ఒకవేళ నువ్వు ఓడిపోతే అడిగాడు. మీరు చంపితే చనిపోతాను, మీరు ఓడిపోతే నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి అంది ఆ బాలిక. సరే యువరాజు అనగా నేను చెప్పినట్లు చేస్తానని మహారాజా వారి చేత చెప్పించాలి. మీరు ఓడిపోయినా గెలిచినా అధికార గర్వంతో మీదే పై చెయ్యి అంటారు. ఎవరు చెప్పారు? దేవుడు కలలో కనపడి చెప్పాడు అని వ్యంగ్యంగా నవ్వింది ఆ బాలిక. జగత్ సింగ్కి ఒళ్ళు మండుకొచ్చింది. కానీ తాత్కాలికంగా తగ్గాడు. వయస్సు చిన్నది, గర్వము ఒళ్ళంతా నిండి ఉంది. దాని గర్వం అణిచివేయాలనుకున్నాడు. నువ్వు కోరినట్లు మా నాన్నగారి చేతనే చెప్పిస్తాను, పద పిల్లతో అని భటుల్ని ఉద్దేశించి ఆ పిల్లని లోపలికి పంపండి తిరిగి అంటూనే తన గుర్రాన్ని అదిలించాడు జగత్ సింగ్. ఆ పిల్ల తృప్తిగా ఊపిరి పీల్చుకుంది.
చిరునవ్వుతో ముందుకి సాగిపోతున్న యువరాజును చూస్తూ నిలబడింది క్షణమక్కడే. తాను కోరిన విధంగా యువరాజు జగత్ సింగ్ వెనక ఒంటికంటి గుర్రంతో సహా లోపలికి ప్రవేశించింది ఆ బాలిక. రాజసభ కళకళ్లాడుతోంది. మంది మార్బలము సభ చుట్టూ ఆసీనులై ఉన్నారు. సింహాసనం మీద మహారాజు మదన్ సింగు, యువరాజు జగత్ సింగు, అవతలగా మరొక సింహాసనం మీద మరొక పక్కన మంత్రి కూర్చొని ఉన్నారు. సభలో ఎదురుగా ఒంటికంటి గుర్రము, ఆ పక్కనే బాలిక నిలబడి ఉన్నారు. మహామంత్రి, నా అభిప్రాయము ఆ పిల్లకు విశదపరచండి, మహారాజు మదన్ సింగ్ అన్నాడు. మహామంత్రి కళ్ళు సభికులందరి మీద నుంచి పరిగెత్తి ఎదురుగా నిలబడి ఉన్న పిల్ల మీద నిలిచాయి. మా యువరాజా వారు చెప్పిందంతా మహారాజుగారు అంగీకరించారు. మా పండితులను గాని లేక మా యువరాజును గాని ఎందునైనా సరే నువ్వు ఓడిస్తే ఏది కోరినా మేమిస్తాము. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఎంత దారుణంగానైనా శిక్షిస్తాము. ఇది రాజశాసనం. దీనికి నీ సమాధానం బాగా ఆలోచించుకొని ఇవ్వు. వయసుకి చిన్నపిల్లవి అన్నాడు మంత్రి. వయసుకి పాండిత్యానికి సంబంధం ఉండదు. గెలుపు ఓటములకు వయస్సు పొంతనలేదు. దయచేసి ఒకదానికొకటి ముడిపెట్టకండి. రాజశాసనం ప్రకారము నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది బాలిక. సరే అని మహారాజు యువరాజుని చూశాడు మంత్రి. మహారాజు తల పంకించాడు. పండిత శ్రేష్ఠులు వీరభద్ర పండితుల వారిని ఎదుర్కొని గెలుపొందు అన్నాడు మహారాజు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఈ పసకందును ఓడించడానికి నేను కావలెనా? నా శిష్యుల్లో కడపటివాడు చాలునే అన్నాడు వీరభద్ర పండితుడు. ఆ పిచ్చుక నా దృష్టిలో మీరైతారేమో. తొందరపడి మాట్లాడకండి అని చిన్నగా నవ్వి గర్వంతో సభికులందరినీ చూసింది బాలిక. ఎంత గర్వం! పళ్ళు కొరుకుతూ అన్నాడు వీరభద్ర పండితుడు. ఆ గర్వం అణచటానికే వచ్చాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంది బాలిక. ఈ బాలికలో ఏదో మోసం ఉంది. ఇంత క్రితం మాటైనా సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు అని యువరాజు జగత్ సింగ్ ఏదో అనబోతూ ఉండగా బాలిక నవ్వింది. ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకన్నా నాకు ఎక్కువ తెలుసును యువరాజా. అధిక ప్రసంగానికి ఇక్కడ అవకాశం ఇవ్వకండి అంటూ. వీరభద్ర పండితుల వారు ఇదేమిటి? తనతో ఉన్న గుర్రాన్ని చూపించి తిరిగి అన్నది. అది గుడ్డి గుర్రం అన్నాడు వీరభద్ర పండితుడు. కాదు, మంచి గుర్రమే, వంటికంటి గుర్రం. ఉన్న ఒక్క కంటితోనూ చూడగలిగే దీన్ని గుడ్డిది అనరు అని సమాధానం ఇచ్చింది. వెంటనే వీరభద్ర పండితుల వారు తన తొందరపాటుకు లోలోన బాధపడ్డారు. గుర్రాలు మాట్లాడతాయా? తిరిగి ప్రశ్నించింది బాలిక. మంత్రశక్తితో మాట్లాడించవచ్చును. పండిత శ్రేష్ఠులకు అది ఏమంత కష్టమైనది కాదు. వీరభద్రుడు చెప్పేది పూర్తి కాకుండానే ఆయనచో మాట్లాడించగలరా అడిగింది ఆ బాలిక. అవయవ లోపము గల గుర్రాన్ని పలకరించటము ఎవరి వలన కాదు వీరభద్రుడు అన్నాడు. మీరిచ్చిన సమాధానాన్ని బట్టే మీ పాండిత్యం ఎంత పండినదో తెలుస్తున్నది వ్యంగ్యంగా అన్నది. వీరభద్ర పండితులకు ఆగ్రహం అవధులు దాటింది. ఛీ, తెలిసి తెలియని పాండిత్యంతో బాలికవు, నువ్వా నన్ను ఓడించినది అన్నాడు. నేను ఈ అవయవ లోపమున్న గుర్రము చేత మాట్లాడించెదను. అంతేకాదు, సాహిత్యంలో ఈ గుర్రమే నిన్ను ఓడించగలదు తిరిగి అన్నది ఆ బాలిక. సభికులు విస్తుపోయి చూస్తున్నారు. ఆ బాలిక మాటలు మహారాజు మదన్ సింగ్కి, యువరాజు జగత్ సింగ్కు ఆశ్చర్యం కలిగించాయి. ఓ, అదేంటో ప్రదర్శించండి అన్నాడు యువరాజు జగత్ సింగ్. బాలిక గుర్రం చెవి వద్ద తల వంచి ఏదో రహస్యంగా ఊదింది. దాంతో గుర్రము పెద్ద పెట్టున నవ్వింది. సభికులందరి దృష్టి గుర్రం మీద బాలిక మీద పడినాయి. పండితులు పైకి ఎగరవేయగలిగేవేమిటి అడిగింది గుర్రం. ఆశ్చర్యంతో పక్షులు సమాధానమిచ్చాడు వీరభద్ర పండితుడు. తదితర జంతువులు మనుషులు ఎగరలేరు కదా? ఎగరలేరు వీరభద్ర పండితుడు అన్నాడు. ఏ జంతువైనా ఎగరగలదు, నీ పాండిత్యం తప్పు అంది గుర్రము. అసంభవం, నువ్వు జంతువేగా, ఎగురు చూస్తాను అన్నాడు వీరభద్ర పండితుడు. అందరూ చూస్తూ ఉండగానే గుర్రం సభలో నుంచి ఒక ఎగురున బయటికి వెళ్ళి
అంతఃపుర ప్రాంగణాల్లో ఆకాశ వీధిలో చుట్టూ తిరుగుతోంది. సభికులు ఆశ్చర్యపడ్డారు. కొద్ది నిమిషాల తర్వాత గుర్రం క్రిందకి వచ్చి, ఓటమిని అంగీకరిస్తావా అన్నది. వీరభద్ర పండితుడి నోరు విప్పి మాట్లాడలేక తల వంచుకున్నాడు. సభికులు గుర్రాన్ని బాలికని ప్రశంసిస్తున్నారు. సభలో గుసగుసలు బయలుదేరాయి. ఓటమికి అంగీకరించినట్లు పండితుల చేత ఒప్పించండి మహారాజా అన్నది బాలిక. తప్పనిసరైంది. వీరభద్ర పండితుడు తన ఓటమిని అంగీకరించాడు. ఆ వెంటనే అతన్ని పండిత పీఠం నుంచి దిగివచ్చి గుర్రం కాళ్ళు పట్టి క్షమాపణ కోరమన్నది బాలిక. వీరభద్ర పండితుడికి చేయక తప్పలేదు. అతన్ని గుర్రం పాదాల వద్దనే కూర్చోమని శాసించింది. ఆ వెంటనే మహారాజును చూస్తూ, ప్రభు, గెలుపు మాది. ఈ శుభవార్త నగర ప్రజలకు తెలియపరచాలి. అందుకు ఒక్కటే మార్గం. ఈ వీరభద్ర పండితులకు నున్నగా తలగీకించి కుంటిగాడిద మీద బాజా భజంత్రీల సందడిలో వీధి వీధి ఊరేగించాలి. ఇతని వెంట విజయం సాధించిన మా గుర్రం కూడా ఉంటుంది అని కోరింది బాలిక. మహారాజు అభ్యంతరం చెప్పలేదు. బాలిక చెప్పినట్లు ఆచరణలో పెట్టమని శాసించాడు. భటులు రాజాజ్ఞ పాటించడానికి సిగ్గుతో తలవంచుకున్న వీరభద్ర పండితులను వెంటబెట్టుకుని వెళ్లారు. వాళ్ళ వెనకే వెళ్ళింది ఒంటికంటి గుర్రం. అమ్మాయి, నువ్వెవరువు? పాండిత్యం ఉండగానే సరికాదు, అందుకు తగిన తెలివితేటలు కూడా ఉండాలని రుజువు చేశావు. నీకు కావాల్సింది కోరుకో అన్నాడు మహారాజు మదన్ సింగ్. వచ్చిన పని పూర్తయిన మీద గదా నేను కోరుకోవలసింది అన్నది బాలిక. ఏమా పని? జగత్ సింగ్ అడిగాడు. పండితుల పని అయింది. యువరాజు జగత్ సింగ్ల వారికి ఓడించటం మిగిలిపోయింది కదా మహారాజా అన్నది ఆ బాలిక. నువ్వు ముచ్చట పడుతున్నావు గాని అది నీ వల్ల జరిగే పని కాదు. తోటి వయస్కులని ఎందరినో ఓడించాడు. కత్తి పట్టడం చేతకాని బాలికవు, నువ్వెలా ఓడిస్తావు? కనీసం పాండిత్యమైనా ఉందా అంటే అది లేదు అన్నాడు మంత్రి. మహామంత్రి, తినబోతూ రుచి అడగటం మంచిది కాదని పెద్దలైన మీకు నేను చెప్పకూడదు. మీరే గ్రహించాలి. యువరాజు ఏ విద్యలో కోరినా నేను సిద్ధంగా ఉన్నాను అంది బాలిక. యువరాజు జగత్ సింగ్కు ఒళ్ళు మండుకొచ్చింది. కూర్చున్న పీఠం మీద నుంచి చెర్రున లేచి, వయసుకి చిన్నదానివైనా మాటలు వయసును మించి వస్తున్నాయి. పెద్దల మాటంటే లక్ష్యం లేకుండా మాట్లాడుతున్నావు. సూటిగా చూసంటూ, నేను ఆడవారితో పోరాడను, పండిత పరీక్షకు ఉపక్రమించను. ఇది నా నియమం. ఇదే మొగాడి అయినా మొనగాడిగా వాణ్ణి మట్టి కరిపించేవాణ్ణి అన్నాడు జగత్ సింగ్. బాలిక పెద్ద పెట్టున నవ్వింది. సభికులు ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్నారు. ప్రగల్భాలు కొట్టడంలోనూ నీ గొప్పను నువ్వు నెమరివేయటంలోనూ సమర్థుడువని అర్థమైంది. పోని యువరాజుల వారు మీ మాట ఎందుకు కాదనాలి? సమవయస్కుడైన బాలుండే పిలిపిస్తాను అన్నది బాలిక. బాలిక ఆ మాట అనటం తడవుగా, అయితే నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు యువరాజు జగత్ సింగ్. ఓడినవారు గెలిచిన వారి కోరిక ప్రకారము నడుచుకోవాలన్న షరతు గుర్తున్నదా? ఉంది. వెంటనే బాలికను ఉద్దేశించి అన్నాడు జగత్ సింగ్. అంగీకరించినట్లు మహారాజా వారు స్వయంగా చెప్పాలి. ఎదురుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న మహారాజు మదన్ సింగ్ను చూసి అన్నది బాలిక. మా కుమారుడు ఆడిన మాట తప్పడు. యువరాజు ఓడిపోతే నీ కోరికను తీర్చడానికి మేము ఎప్పుడూ వెనుకడుగు వేయము అన్నాడు మదన్ సింగ్. అయితే మేము సిద్ధం అంది బాలిక. నేను సిద్ధమే. ఏడి సాటి వయస్కుడు అంటూనే కత్తిని దూసి గబగబా ముందుకు నడిచాడు. ఎదురుగా వేరొక కత్తి తనకు సూటిగా కనపడింది. మనిషి కనిపించకుండా కత్తి మాత్రం కనబడటము, అది అటూ ఇటూ కదులాడటము చిత్రంగా తోచింది. అందరూ అటే చూస్తున్నారు. మోసం, అంతా మోసం, ఇదేదో కనికట్టు అన్నాడు జగత్ సింగ్. కాదు, నీ అహంకారానికి ఆటకట్టు అంటూ వీరమల్లుడు చేత కత్తి పట్టి ప్రత్యక్షంగా కనిపించాడు. నువ్వా అన్నాడు జగత్ సింగ్ ఆశ్చర్యంతో. ఆనాడు నువ్వు చూసి గేలి చేసి అసమర్థుడిగా సాగరంపిన వీరమల్లుడు కాదు, పండిత శ్రేష్ఠుడిగా వీరాది వీరుడిగా నిన్ను గెలవటానికి వచ్చిన వీరమల్లుడని అన్నాడు వీరమల్లుడు. మహారాజు మదన్ సింగ్, మంత్రి తదితరులు చిరునవ్వుతో వీరమల్లుని చిత్రంగా చూస్తున్నారు.
జగత్ సింగ్ వీరమల్లులు కత్తులు కలిపి పోరాడటానికి ఉపక్రమించారు. ఇద్దరిలో పౌరుషాలు పెరిగాయి. కానీ జగత్ సింగ్ని ఓడించటానికి వీరమల్లుడికి ఎంతోసేపు పట్టలేదు. జగత్ సింగ్ ఓడిపోయి తల వంచుకున్నాడు. వీరమల్లుడు తన పాండిత్య పరీక్షకు రమ్మన్నా రాలేదు. మహారాజు ఆనందంతో సింహాసనం మీద నుంచి దిగివచ్చి వీరమల్లుడిని కౌగలించుకున్నాడు. కావలసింది కోరుకోమన్నాడు. మహారాజా, యువరాజుకి దక్కాల్సిన సింహాసనము మా వీరుడికి దక్కాలి. మీ యువరాజు ఈ వీరునికి అంగరక్షకుడిగా బ్రతకాలి అని శాసించింది బాలిక. ప్రథమంలో మహారాజు గతుకుమన్నాడు. తర్వాత ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అంగీకరించాడు. మహారాజా, నేను అవివేకిని కాదు. సింహాసనాన్ని అలంకరించే అర్హత నాకు లేదు. అందుకు యువరాజు జగత్ సింగుల వారి అర్హులు. పట్టాభిషేకం వారికే జరిపించండి. నేను వచ్చిన కారణము, యువరాజు మీద కత్తి దూసి ఓడించిన కారణము చెబుతున్నాను. ఆనాడు నేనంటే వారికి కలిగిన చులకన భావానికి ఆవేశపడి వచ్చాను. అంతేకాని స్వార్థ ఫలాపేక్షతో కాదు అన్నాడు వీరమల్లుడు. మహారాజు మదన్ సింగు వీరమల్లుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. యువరాజు జగత్ సింగు తన తెలివి తక్కువను గ్రహించాడు. ఎదుటి వ్యక్తిని చులకన చేయటము ఎంత తెలివి తక్కువో గ్రహించాను, నన్ను క్షమించు అని వీరమల్లుని 2 చేతులు పట్టుకుని వేడుకున్నాడు. మిమ్మల్ని క్షమించే అర్హత నాకు లేదు. నేను మీ రాజ్యంలో మీ పాలనలో బ్రతకవలసిన వాణ్ణి. నిజం గ్రహించిన మీద ఒకరికి ఒకరు క్షమించాల్సిన పని లేదు అన్నాడు వీరమల్లుడు. మరొక చిత్రం జరిగింది. మీ ఆస్థాన పండితుడు వీరభద్ర పండితులు గురుద్రోహం చేశాడు. అతనికి తగిన ప్రాయశ్చిత్తం చేయటానికి ఆ గురువు వంటికంటి గుర్రంగా వచ్చాడు. శిష్యుడు చేసిన ద్రోహానికి చక్కని గుణపాఠం చెప్పి అవమానపరిచాడు. గురుద్రోహము ఎంతటి హీనమైనదో మీ ఆస్థాన పండితులు ఇప్పటికైనా తెలుసుకుని ఉంటారు. బాలిక జగదీశ్వరి అని పరిచయం చేశాడు వీరమల్లుడు. మహారాజు మదన్ సింగు స్వహస్తాల మీద జగదీశ్వరి వీరమల్లులకు వివాహం చేశాడు. వీరమల్లుడు జయంతి నగర ఆస్థాన పండితులలో అగ్రపీఠాన్ని అలంకరించి ఈనాటికి చిరంజీవిగా వెలకట్టలేని విలువతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.